కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి, ప్రజల తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని, లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని, లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని, కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల అన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. వామపక్షాలు కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి. లేనిపోని మాటలు, అపోహలు సృష్టించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు. ఇక్కడ కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేవడం జరిగింది. సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళనకు గురి చేసి, అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించి, కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్సిలర్మిట్టర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలను తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.